అట్లా ఏదన్నా ఇంకా బండి అడ పెట్టి ఇలా ట్రాక్టర్ తీసుకొస్తావా ఏంది ఆ ప్లాన్ చేయాలి. ఎందుకంటే దీంట్లో రూమ్ పడా కూడా సింపుల్ బాగుంటది. రేపు అటు సైడ్ వాడుకున్నా ఇటు సైడ్ వీలు ఉంటది. ఒక కాడ పర్పస్ కిచెన్ ఉంటది. ఎట్లా దారుంటే కుదవచ్చు ఇంటికాడ. అట్లా దాన్ని ఆ విధంగా చేయాలి. ఇప్పుడు అది లోతట్టుకున్నది. దాన్ని ఇప్పుడు అన్ని నాకు వేయాలని ఆలోచన ఉన్నాయి. అడ్జస్ట్ కాక ఆగుతాను. దాని మీద అదైతే ఇప్పుడు తొందర కట్టాలి. అది కానీ తొందర అది 88% దోషం వస్తుంది. ఇదైతే మరి నువ్వు ఇది కడతానంటావు. రూమ్ కడితే లేదు అంటే ఇంకొక 18 నువ్వు కట్టనే ఉంటది. రూమ్ అంటే తర్వాత ముచ్చట. రూమ్ అంటే తర్వాత ఇక్కడ నుంచి సడన్గా ఇది ఉందిగా, ఈ నుంచి వీలైతే ఇటు డోర్ ఇటు ఉంటది కదా, ఇట్లా వీలైతే ఇట్లా మూవ్ స్టడీ చేయాలి. ఇట్లా ఇట్లా ఇట్లుంటది కదా, ఇక్కడ నుంచి ఒక 4-5 ఫీట్లంత వరకు ఖచ్చితంగా ఇది మూవ్ స్టడీ చేయాలి. నువ్వు దశ దాకా మూయాలి. ఒక 6-7 ఫీట్లు మూయాలి దాకింటే. ఇప్పుడు ఇది 6-5 ఫీట్లు మూసేయాలి. ఇది ఉంది కదా, ఈ ఇది కాదు ఇటే గోడ. ఈ నుంచి దీనికి గోడ, ఈ ఇల్లు కూడా తాకొద్దు మరి. గోడ తాకొద్దు లెక్క. అట్లా అయితేనే చేయాలి. మరి వేయొచ్చు జాగలేదా కానీ నీకు. అందుకనే నీకు అసలు కొన్ని లక్షల కథ అనేది. ఈ ఇల్లు నువ్వు ఇది ఏం చేసింది ఎప్పుడు తెలుసుకున్నది? ఇప్పుడు చెప్తే అర్థమైంది అంతే కదా. 88 వస్తుంది. అసలు 32-33 వస్తేనే ఇల్లు ఎగురుతుంది. 88 వచ్చింది అంటే ఎప్పటి నుంచి ఉంది? నేను ఎప్పుడు చూడలే. నువ్వు ఇప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ కర్రబాతు 3.5-4 ఫీట్ల హైట్ తోని గ్రీన్ తొందర ఇవ్వాలి. లేట్ చేయాలి. ఎందుకంటే చెప్పినా కదా, దాని ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అది ఆ ఇల్లు ఫోర్స్ ఇంకా ఇల్లు మీద పడతా ఉంటుంది. ఇక్కడ కర్ర బాతుకుంటూ వచ్చి ఇక్కడ ఒకటి బాతు, లేదంటే మాత్రం ఇక్కడ కంపల్సరీ ఇంకోటి బాతు డైరెక్ట్ 4.5-4 ఫీట్ల హైట్ తో ఉండాలి. ఇది ఏం మాత్రం పడదు. టోటల్ దర్వాజా మూసింది. ఈశాన్య దర్వాజా మూసింది. ఇది ఇట్లా అయింది. ప్లస్ అది అక్కడ దాన్ని మనం రేపు రూమ్ వేస్తే కూడా ఇది ఎఫెక్ట్ కొడుతుంది. ఇల్లు ఫస్ట్ గ్రీన్ది కట్టు. నేను చెప్పేది నేను ఏమంటున్నా, ఇప్పుడు నీకు ఏదైతే నేను చెప్పినో అదే దాని అడుగు గోడ. ఇది దీన్ని కొట్టాలంటే దెబ్బ తొందరగా గ్రీన్ కడతావా తడక కడతావా నీ ఇష్టం. ఇది కట్టినాక మనకు ఓకే కొంచెం పనులు ఏదన్నా గాంధీ అనుకుంటున్నావు కదా, ఈ 2 పెద్దమైన రెండే పట్టుకున్నావు నువ్వు. అయిపోయినాక గోడలు గీడలు పెయింట్ గీట్లు తర్వాత చూద్దాం. అందుకే నేను అంటే ఇప్పుడు ఎంత ఉంది లెంత్? ఇప్పుడు పొలం పెట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది? 4వ సంవత్సరం. మరి పొలం అక్కడ పెట్టపోయారు. చెట్టు అట్లా అరే ఎంత 88% కొడతాను. అలా అది కాంటదేపో లేదా? ఈ గోడని ఇది, ఈ గోడకి ఇక్కడ దాకా రావాలి. పరారు కూడా ఇక్కడ దాకా రావాలి. ఇట్లా పెంచుకుంటే నేను ఎట్లా పోతాను చూడిగా. లేదా 7 వరకు పెట్టిరు. పోతుందా? ఇది పోతుందా ఇల్లు? ఇది వరకు మీకు విక్రమా అంటే ఇది ఓకే. అది ఇట్లా మరిగా ఇప్పుడు సరే. ఇప్పుడు అట్లనైనా నీకు చేయాలంటే ఇల్లు మీద పడుతుంది కాబట్టి
ఇగో ఈ మోపున ఇక్కడ ఇక్కడ గోమాత పెట్టు ఒకటి అందర ఇక్కడ ఒకటి పెట్టు దగ్గర ఇప్పుడు ఒక కోల కూడా అది అదే కోలదా చికెన్ సెంటర్ అదే ఏదో ఈ ఇటు సైడ్ వచ్చేసి ఒకటి గణపతి తిను అదే గణపతి తిను గోమాత ఇటు పెట్టు ఇటు ఒక్క గోమాత పెట్టు పడిపోతాడు ఈ రెండు దీనిపైన ఒకటి ఉండి అది ఉండి పైన చేయి అందులో ఒక చెట్టు పెట్టాలి అప్పుడు దీని మీద ఒక లైన్ అవుతుంది ఈడ పడితే దెబ్బ పడుతుంది బాగా ఈ రెండు దెబ్బలు వాస్తవం అవి ఏం పడుతుంది ఇప్పుడు నీకు ఈ నైరుతి పడుతుంది ఇది పడుతుంది పడమూడది పడుతుంది నైరుతి వల్ల దక్షిణం పడుతుంది ఇంత పోటీ ఉంది ఏంది ఈడ? పోరాడాలని పడకుంటది సూపర్ గా మొత్తం మూల మీద పడుతుంది చూడు రాదు అది కప్పు అట్లా గోడ పెట్టించారు అట్లా గోడ పెట్టియకుండా వేరే ప్లాన్ చేసిన అయిపోవాలి ఇప్పుడు ఈ ఇల్లును సపరేట్ గా అడిగేసి దాన్ని డైరెక్ట్ రూట్ పెడితే అయిపో ఈ రూమ్ కు గోడ మట్టి ఒక సింపుల్ గా 4 ఇంచుల గోడ వస్తుంది అర్ధ గోడ లేకపోతే నా 6 M రాట్లేసి అయినా మెత్తితే ఈ ఇల్లు వరకు సపరేట్ అయిపోతుంది ఇంత దూరం కొట్టేసి అంటే కొద్ది దూరం ఆ తర్వాత ఖాళీ మొత్తం అటు బండ్లు గిల్లు వాడుకోవచ్చు అట్లయితే ఏమైందంటే ఇల్లుకు అవకాశాలు ఎక్కువ దోషాలు తక్కువ అవుతాయి ఇప్పుడు ఏమైతే డైరెక్ట్ బండిటే కొడుతుందిగా అటు నుంచి ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన బండి వెహికల్స్ స్కూటర్స్ గీటర్స్ అన్ని అటే వస్తున్నాయి అదంతా గాలి విధానాలు ఇంటి మీదకే గాలి ఎఫెక్ట్ దానికి ఒక మార్గం ఆలోచిస్తున్నారు ఎందుకంటే అది టోటల్ బాగడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అదొకటి ఇప్పుడు ఇటు మెట్లు ఉన్నాయా చూద్దాం నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉంది కదా వాస్తవంగా ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గేట్ సేమ్ ఇట్లుందిగా ప్లానింగ్ ఉంది అయితే ఇదే విధానంగా కొంచెం పెంచి ఇక్కడ నుంచి పోయి కొద్దిగా అక్కడ దాకా ఒక 10 ఫీట్ల వరకు పోయి ఇట్లా పెట్టేసుకుంటే ఇల్లు కట్ అయిపోతుంది ఆ ఇల్లుకి ఎగిరిపోతుంది అర్థమైందా ఈ ఇల్లు దీనికి క్లోజ్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం మన టోటల్ అటు సైడ్ ఒక దాంట్లో అమ్మవారిని పెట్టుకుని ఉప్పులము పర్పస్ పెట్టుకుని అది అట్లా అంటానా ఇది మొత్తం టోటల్ బాటకు అయిపోవు అంటే వాస్తవం మనం చేయాల్సింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ అంటే దీన్ని టోటల్ అక్కడికి పెట్టాలి ఇది చూడు నువ్వు ఒకసారి ఆలోచించి నిలబడు అక్కడ నుంచి వచ్చిన బండి దేన్ని చూస్తుంది చూడారు మనిషి అక్కడెక్కడ నుంచి వచ్చింది క్యాండిడేట్ ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ బండి పెట్టిండి వచ్చి ఇదే చూసింది మేము వచ్చి చూసింది ఇదే మూల అయితే దీనివల్ల ఏమైందంటే తెలవకుండా ఇట్లా మనకు ఎట్లయితే రాకపోతుందో బండి దాన్ని తెలవకుండా అనేక రకాలైన వాయువ్య దెబ్బ పడుతుంది ఇల్లు మీద ఈ మూల ఎప్పుడైతే దెబ్బ తీసుకుంటుందో గాలి చిక్కులు వస్తాయి వచ్చేటివి కూడా రావు మనం ఎన్ని పూజలు చేసిన దండగా ఇదే మిస్ ఇక్కడ నుంచి ఇటు ఫీటు ఇక్కడ నుంచి ఇటు 7-8 ఫీట్లతో పడుతుంది అది అందుకే నేను ఇక్కడ వరకు దీనికి ఒక షెట్ వేసుకుంటే మనకు వర్షం ఈ యొక్క ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మరియు ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి మరియు ఈ యొక్క క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి ధన్యవాదాలు